హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసండి 9th డే ఆఫ్ కార్తీక మాసం ఫుల్ డే వ్లాగ్ అన్నమాట. నేను చేసుకున్న ఈ 9 రోజుల పూజలో 9వ రోజు నాకు వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి అయితే వచ్చింది. సో ఆ రోజున తులసి దామోదరుల యొక్క కళ్యాణం అయితే జరుగుతుంది. సో ఆ రోజున తులసి వ్రతం అనేది జరుపుకుంటారు. కాబట్టి నేను కూడా ఆ రోజు తులసి వ్రతం అనేది చేసుకున్నాను. సో ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా 9వ రోజు పొద్దున్నే 3 గంటలకైతే లేచాను. ఎందుకంటే తులసమ్మకి అలంకరణ చేసుకునేది ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగా అయితే లేచాను. అండ్ అలాగే ఏంటంటే ద్వాదశి అనేది మనకి పొద్దున 10:30 కల్లా ద్వాదశి అయితే వెళ్ళిపోతుంది. ద్వాదశి తర్వాత 10:30 నుంచి త్రయోదశి అయితే మొదలవుతుందన్నమాట. సో ముందు రోజు ఏకాదశి కదా, 12వ తారీఖు. సో ఆ రోజున సాయంత్రము తులసి పూజ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు. అయితే మనకి సూర్యోదయం అయినది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనేంటంటే 13వ తారీఖు తెల్లవారుజామున తులసీదేవి వ్రతం అయితే చేసుకొని ముత్తైదువుల్ని ఆహ్వానించి తాంబూలం అయితే ఇచ్చాను అనమాట. సో ఆ రోజంతా కూడా నేను ఉపవాసం అయితే ఉన్నాను. యాక్చువల్గా ఈసారి వరుసగా అయితే వచ్చాయి. ముందుగా వచ్చేసి కోటి సోమవారం అనమాట. తర్వాత వెంటనే మనకి 2వ కార్తీక సోమవారం అయితే వచ్చింది. వెంటనే మనకి ఏకాదశి కూడా వచ్చింది. తర్వాత ద్వాదశి వచ్చిందనమాట. సో వరుసగా అయితే ఉపవాసం ఉన్నాను. ఇంకా ద్వాదశి రోజు కూడా నేను ఉపవాసం అయితే ఉన్నాను. అయితే మనకి ద్వాదశి అనేది 10:30 వరకు మాత్రమే ఉందన్నమాట 13వ తారీఖున. కాబట్టి 10:30 లోపు మనము తులసీదేవి యొక్క వ్రతం చేసుకొని ముత్తైదుల తాంబూలం అయితే ఇచ్చుకోవాలి. కొంతమంది ఏంటంటే నన్ను పర్సనల్గా అడిగేది, అక్క ఈరోజు నేను పెట్టుకోలేకపోయాను, పూజ చేసుకోలేకపోయాను, పీరియడ్స్ వచ్చాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాల చేత చేసుకోలేకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం కానీ లేదా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఈ రోజైనా సరే తులసి వ్రతం అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి వరకు కూడా మనం చేసే ప్రతి పూజ కూడా కార్తీక దామోదరుడికి చెందుతుందన్నమాట. సో ఈరోజు ఎవరన్నా మొన్న చేసుకొని వాళ్ళు ఈరోజు సాయంత్రంగా తులసీదేవికి పూజ చేసుకొని ఒక 5 మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చేసుకున్నా కూడా సరిపోతుంది. లేదా సోమవారాలు ఉంటాయి కదా, సోమవారాలు అయినా సరే ఏదో ఒక సోమవారం రోజు తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చు. సో నేనేంటంటే ద్వాదశి వెళ్ళిపోతుందని చెప్పేసి తెల్లవారుజామునే నేను 13వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి రోజే వ్రతం అనేది చేసుకున్నాను. సో ఇక ఇంట్లో బయట అంతా కూడా ఇల్లంతా శుభ్రపరిచేసుకొని పాచికోసులు అన్ని చిమ్మేసి ఫ్లోరింగ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ముందుగా ప్రసాదానికి అయితే పెట్టుకున్నాను అనమాట. సో ప్రసాదం వచ్చేసి నేను పులిహోర అండ్ బెల్లం పొంగలి అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. అండ్ ఇంకా వంటగదిలో అయితే నాకు పెద్దగా పని అయితే ఏం లేదు. ఎందుకంటే ముందు రోజు నైట్ నేను సామాన్లు అన్నీ కూడా కడిగేసి బోర్లిచ్చి పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదాలు అవుతూ ఉండగానే రెడీ అయిపోయి నేను ఇక్కడ తులసి కోటను అయితే కూర్చోబెట్టుకొని చీర నగలు అన్నీ కట్టేసి రెడీగా ఉంచి పెట్టుకున్నాను. ఇంకా లోపల తులసమ్మను కూర్చొని పెట్టి ఇంకా బయట కల్లాపు చల్లేసాను, కానీ ముగ్గు అవి వేసుకోలేదనమాట. నేను ఫ్రెష్ అయిన తర్వాతనే ముగ్గు అనేది వేసుకుంటాను. సో ఇంకా మొత్తం నీట్గా రెడీ అయిపోయి తులసమ్మను కూడా అలంకరించేసుకొని ప్రసాదాలు కూడా నైవేద్యం కింద బెల్లం పొంగలి అలాగే పులిహోర అయితే చేసుకున్నాను. తర్వాత ఇంకా బయటికి వెళ్ళేసి ముగ్గులు అనేవి వేసుకున్నాను అనమాట. సో అప్పటికే టైం వచ్చేసి 4:45 అయితే అవుతూ ఉంది. ఇక ముందుగా ప్రతిరోజు లాగానే తులసి చెట్టు దగ్గర అయితే దీపం పెట్టేసి గడపల దగ్గర దీపం పెట్టేసి బయట ముగ్గు వేసుకున్నాను కదా. సో ముగ్గులో కూడా దీపాలు పెట్టేసి కార్తీక దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నా దగ్గర 2 తులసమ్మ కోటలు ఉన్నాయన్నమాట. ఒక తులసమ్మనైతే నేను ఇంట్లో కూర్చోపెట్టాను. ఇంకో తులసి చెట్టు వచ్చేసి గడప దగ్గర పెట్టుకొని ముందుగా కార్తీక దామోదరుని దీపం అనేది మనము ఎర్లీ మార్నింగ్ చీకటి అంటే బ్రహ్మ గడియల్లోనే పెట్టాలన్నమాట. సో ముందుగా అయితే అక్కడ రోజులాగానే దీపం పెట్టేసుకున్నాను. ఇంకా ఇంట్లో వచ్చేసి తులసమ్మకు నీట్గా అలంకరణ అనేది చేసుకొని ఇక పూజ గదిలో కూడా పటాలన్నీ శుభ్రపరచుకొని ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతోటి అలంకరించేసుకొని తులసమ్మ దగ్గర కూడా ముందు ఒక చిన్న ముగ్గు అనేది వేసుకున్నాను అన్నమాట. శంకుచక్రము, శ్రీచక్రము అలాగే ఒక చిన్న ముగ్గు. అండ్ ఇక ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా పెట్టి పూజ గదిలోనూ అలాగే తులసమ్మ దగ్గర దీపారాధన అనేది పూర్తి చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను టెంకాయ కొట్టే కంటే ముందు, హారతి ఇచ్చే కంటే ముందుగా కార్తీక దామోదరుని తలుచుకుంటూ అలాగే తులసీదేవిని తలుచుకుంటూ ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అని 108 సార్లు పఠించి తర్వాత ఓం నమః శివాయ అనేసి 108 సార్లు పఠించి ఇంకా నా పూజా విధానం అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చి టెంకాయ కొట్టి ఇంకా పిల్లలకి క్యారియర్కి అయితే ఇంకేం లేదు, ఓన్లీ పులిహోర అండ్ బెల్లం పొంగలే అనమాట. తినేసి బెల్లం పొంగల్ తిని ఇంకా పులిహోర బాక్స్ పెట్టుకొని వెళ్ళారనమాట. ఇక నేను దేవునికి అయితే నైవేద్యంగా పులిహోర అండ్ బెల్లం పొంగల్ అయితే నైవేద్యంగా పెట్టాను. ఇంకా నా పూజ అంతా అయిపోయేసరికి 6:37 అయిందిలేండి. ఫైనల్గా మనకి క్షీరాబ్ది ద్వాదశి 10:30 వరకు ఉంది కాబట్టి 10:30 వరకు అయినా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మీరు చూసినట్లయితే
చిన్న పసుపు ముద్దల్లాగా ఉన్నాయి కదా రెండు, ఒకటి గౌరమ్మ ఒకటి వినాయకుడు అనమాట. సో ఇంకా అలా అయితే పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, బెల్లం పొంగలి, అలాగే ముత్తైదులకి ఇచ్చే తాంబూలం, జాకెట్ ముక్కలు, ఆకులు, ఒక్కలు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధము అండ్ అక్షింతలు అన్నీ కలిపి అక్కడే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ పూజ గదిలో కూడా పూజ అంతా కూడా అయిపోయింది. ఇక ఫైనల్గా ప్రసాదాలు అన్నీ చేసిన తర్వాత ప్రతిరోజు లాగానే ఇంకా స్టవ్ దగ్గర కూడా నీట్గా తుడిచేసుకొని చిన్నగా ముగ్గు వేసుకొని దీపం అనేది పెట్టేసుకున్నాను. ఇక ఫైనల్గా 7 కల్లా నా పూజ అంతా అయిపోయింది. ఇంకా పిల్లల్ని కూడా కొంచెం ముందుగానే లేపాను, 6:20, 6:30కి అలా లేపేశాను అనమాట. వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దండం పెట్టుకుంటారు అని చెప్పేసి. సో ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పాలు తాగేసి వాళ్ళు ఇంకా స్కూల్కి కూడా రెడీ అయిపోయారు. ఇక నేనైతే 7కి ముత్తైదువుల్ని పిలవడానికైతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకుందురండి అని చెప్పేసి పిలిచేసి అయితే వచ్చాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉసిరి కొమ్మ అలాగే తులసి మొక్క అనమాట. సో విష్ణుదేవుడు అలాగే లక్ష్మీదేవి. ముందుగా అయితే తాంబూలము భారతి అక్క అయితే వచ్చింది తాంబూలం తీసుకోవడానికి. తర్వాత ఇంటి దగ్గర లక్ష్మి ఆంటీ, అలాగే పావని అక్క, అంజలి అక్క, మా పైనింటి ఆంటీ, అలాగే పక్కన శోధన అక్క అండ్ మా ఎదురింట్లో ఆంటీ అండ్ వాళ్ళ కోడలు వాళ్ళిద్దరితో వచ్చారు. అయితే మార్నింగ్ ఆంటీ వాళ్ళ కోడలు ఒక్కటే వచ్చింది. సో ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా ఈవినింగ్ ఆంటీ అయితే వచ్చి తాంబూలం తీసుకున్నారు అనమాట. మార్నింగ్ అయితే నేను మొత్తము 7 తాంబూలాలు ఇచ్చాను. ఇంకా అమ్మవారితో పెట్టిన తాంబూలంతో కలిపి 8 తాంబూలాలు ఇంకా సాయంత్రంగా ఆంటీకి అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ శారీ నేను యాక్చువల్గా ఆ రోజు కట్టుకోవడానికి స్టిచ్చింగ్కి ఇచ్చాను అనమాట. కానీ టైలర్ అక్క దగ్గర మర్చిపోయాను తెచ్చుకోవడము. తర్వాత వెళ్ళి తెచ్చుకొని కట్టుకొని బయటకు అయితే వెళ్ళామన్నమాట. మా కొత్త ఇంటి కోసం అయితే టైల్స్ కొన్ని తీసుకునేది ఉంది. అవి కొంచెం చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో మనం దగ్గరుండి తెచ్చుకోవాలన్నమాట. ఇంకా నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. చూసారా నా కళ్ళు మూతలు పడిపోతా ఉన్నాయి. ఇంకా అలాగే కూర్చొని బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత సో ఇంకా ఆటోలో అయితే అవి జాగ్రత్తగా పట్టుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట. సో చాలా సెన్సిటివ్ టైల్స్ అనమాట అండ్ కాస్ట్లీ కూడా. సో ఇంకా చిన్నగా అయితే ఇంటికి కొత్త ఇంట్లోకి అయితే చేర్చేసాము. పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ లోపు అయితే సిమెంట్ బస్తాలు కూడా వచ్చాయన్నమాట. సో సిమెంట్ బస్తాలు అవన్నీ ఒక సైడ్ పెట్టిస్తున్నాము. ఇంకా పైన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయింది. అంటే మా కొత్తింటి పనుల కోసం తిరుగుతూ ఉన్నామన్నమాట. సో ఇంకా సాయంత్రంగా అయితే ఇంట్లో పూజ అవి చేసుకున్నాను కాబట్టి నేను ఉపవాసం కూడా ఉన్నాను. అందుకు చీపురు పట్టుకోకూడదు. ఇంకా మా పాప అయితే నీట్గా ఇంట్లోనూ బయట కసువు అయితే చిమ్మేసింది. కసువు అయితే ఏం లేదు, ఎందుకంటే పొద్దునే అంతా శుభ్రం చేసేసుకున్నాను కాబట్టి. ఇంకా బయట వాటర్ అయితే పట్టేశాను. ఇంకా సాయంత్రం కూడా ఒక చిన్న ముగ్గు, అంటే సాయంత్రము రంగులు వేయను అనమాట, నార్మల్గా ముగ్గు వేసేసుకుంటాను. ఇంకా దీపాలు యథావిధిగా కార్తీక దీపాలు అనేవి సంధ్యాదీపం కింద పెట్టేసుకుంటాను అనమాట. సంధ్యాదీపం అంటే ఎలా పెట్టాలి ఏంటి అని అడుగుతున్నాను. సంధ్యాదీపం అంటే ఏం లేదండి, మీరు కాళ్ళు చేతులు మొఖం అన్నీ నీట్గా వాష్ చేసేసుకొని గుమ్మం దగ్గర 2 దీపాలు, తులసి కోట దగ్గర ఒక దీపము, ముగ్గు వేసుకొని ఒక చిన్న ముగ్గు, ఆ ముగ్గులో ఒక దీపము, అలాగే పూజ గదిలో దీపం పెట్టుకుంటే దాన్నే సంధ్యాదీపం అని అంటారు. అయితే సాయంత్రం పూట ఈ కార్తీక మాసంలో సంధ్యాదీపం పెట్టినట్లయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. సో సాయంత్రం పూట ఈ కార్తీక మాసంలో మనం పెట్టే దీపము లక్ష్మీదేవికి చెందుతుంది, అందుకే సంధ్యాదీపం అని అంటారు. ఇంకొంతమంది అడుగుతున్నారు సాయంత్రం పూట స్నానం చేయాలా అనేసి. అది మీ వ్యక్తిగతంగా మీరు కొన్ని నియమాలు పాటించలేని సమయంలో అప్పుడు మీరు సాయంత్రం స్నానం చేసి సంధ్యాదీపం పెట్టండి, లేకుంటే అవసరం లేదు. ఎందుకంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు మనము ఒకేలా ఉంటే నియమాలు పాటిస్తూ అవసరం లేదు. ఇంక ఇక్కడ చూసినట్లయితే మా ఎదురింటి ఆంటీని తాంబూలానికి పిలిచాను. మార్నింగ్ అయితే ఆంటీ వాళ్ళ కోడలు వచ్చారు. ఇక ఈవినింగ్ ఇంకా ఈ ఆంటీ తోటి 9 ముత్తైదులకి తాంబూలం ఇచ్చినట్టు లెక్క అన్నమాట. ఇంకా తర్వాత ఇంట్లో పూజ అంతా అయిపోయినాక గుడికి వెళ్ళి గుడిలో దీపం పెట్టేసి నక్షత్ర దర్శనం ఎలాగో ముందు సంధ్యాదీపం పెట్టేటప్పుడే చేసుకున్నాను, కానీ గుడికి వెళ్ళి దీపం పెట్టేసి నా ఉపవాసం అనేది గుడిలో ఇచ్చే తీర్థం ఏదైతే ఉంటుందో అది, అలాగే గుడిలో పెట్టే ప్రసాదం అంతా ముగుస్తుందన్నమాట. సో అలా అయితే నేను నా ఉపవాసాన్ని పూర్తి చేసుకొని లైట్గా టిఫిన్ తినేస్తాను. లేదా కొంతమంది ఏం చేస్తారు అంటే దేవుడికి మళ్ళీ ప్రసాదం లాగా నైవేద్యం ఏదైనా చేసి ఆ ప్రసాదాన్ని అయితే నక్షత్ర దర్శనం చేసుకొని ఆరగించవచ్చు. నేనేంటంటే ఇంకా సాయంత్రం దీపారాధన అంతా చేసేసుకొని నక్షత్ర దర్శనం అయినాక వెంటనే గుడికి వెళ్ళి గుడిలో దీపం పెట్టి పిండి ప్రమిదల్లో 2 ప్రమిదల్లో దీపాలు వెలిగించేసి అప్పుడు స్వామి పూజారి ఇచ్చే తీర్థంతో అలాగే ఏదైనా ప్రసాదం కానివ్వండి అంతటితో నా ఉపవాసం అనేది ముగుస్తుంది అనమాట. సో ఇలా అయితే 9వ రోజు క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానము, అలాగే తులసమ్మ పూజ, ముత్తైదువుల తాంబూలాలు, ఉపవాసం అన్నీ కూడా పూర్తి చేసుకొని
ఈ కార్తీక మాసంలో 9వ రోజు నా రోజుని ఇలా గడిపేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.